దళితులపై నారా భువనేశ్వరి పచ్చి బూతు పురాణం చదివారు. వెదవల్లారా అంటూ రాయలేని చెప్పలేని భాషలో బండ బూతులు తిట్టారు. వారి వద్ద పనిచేసే టీడీపీ దళిత నాయకులపై పచ్చి బూతులతో చంద్రబాబు సత్యమని నారా భువనేశ్వరి రెచ్చిపోయారు. తాను పెద్దింట్లో పుట్టిందాన్నంటూ భువనేశ్వరి అహంకారాన్ని ప్రదర్శించారు. మా అక్క కూర్చుని అదే అంటాను, అసలు ఏం నువ్వు చేసే పని, నేను బ్రతకనివ్వరా ఈ గాడుగున్నాను చంపుకుని అంటున్నారు వచ్చింది దగ్గర నోటి పెట్టి దాని నేను నీకంటే పెద్దింట్లో పుట్టిందా చెత్త నా కొడుకుని చెత్త పట్ల పుట్టి కూడా ఆశాలు వేస్తారు. దేని పనికిరా అడుక్కు తింటాను. నువ్వు ఇయే నేర్పిస్తున్నారు నా మీ సూపర్వైజర్ పోరా, నువ్వు కిందకి పోగదికి పోలా పోరా కిందకి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, వింటూ ఉన్నాం వ్యాఖ్యల్ని, చాలా దారుణంగా నోరు పారేసుకుంటున్న మాటలు చూస్తూ ఉన్నాం. అసలు ఏ సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు, ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయంటే ఏం చెప్తారు? అనుశ్రీ, నారా భువనేశ్వరి వ్యాఖ్యలు సాక్షాత్తు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి దళితుల్ని ఉద్దేశించి అత్యంత దారుణంగా అవమానించినటువంటి రీతిలో మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బయటపడడం అనేది తీవ్ర కలకలం రేపుతుంది. ముఖ్యంగా దళితుల పైన పచ్చి బూతులతో నారా భువనేశ్వరి మాట్లాడడం, వెదవల్లారా చెత్తనా కొడకల్లారా అంటూ బండ బూతులు మాట్లాడినటువంటి వైనం అన్నది ఇప్పుడు టీడీపీలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా దళితులు తీవ్రంగా మండిపడుతూ ఉన్నారు. వాళ్ళ దగ్గర పనిచేసేటువంటి పార్టీలో పనిచేసే టీడీపీ దళిత నాయకుల పైన పచ్చి బూతులతో భువనేశ్వరి రెచ్చిపోవడం అన్నది ఎవరు సహించలేనటువంటి పరిస్థితి. అంతేకాక ఇందులో చాలా స్పష్టంగా తన అహంకారాన్ని, తన అధికారం ఉందన్న అహంకారము, లేకపోతే డబ్బు ఉందన్న అహంకారం, తన కులపరమైన అహంకారాన్ని ప్రదర్శించేలాగా మాట్లాడడం అన్నది దళితుల్ని తీవ్రంగా బాధిస్తుంది. ఇంకా నేను పెద్దింట్లో పుట్టిన దాన్ని అంటూ భువనేశ్వరి తన అహంకారాన్ని ప్రదర్శించడం, భువనేశ్వరి మాట్లాడిన మాటలపైన ఇప్పటికే దళితులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇదేనా మీకు మీ సూపర్వైజర్ నేర్పిస్తున్నారు, పోరా నువ్వు కిందికి పోరా కిందికి పోరా అంటూ మా నోటితో పలకడానికి వీలైనటువంటి బూతు పదాన్ని కూడా వాడడం, అదేవిధంగా వేసిన కొడక అంటూ నేను నీకంటే పెద్దింట్లో పుట్టిన దాన్ని, చెత్త నా కొడుకులు చెత్త బుట్టలో పుట్టారని కూడా, చెత్త బుట్టలో పుట్టి కూడా వేషాలు వేశారు. అంటే దళితుల పుట్టుకకి సంబంధించి అవమానించే ధోరణిలో మాట్లాడడం అన్నది దేనికి పనికిరారు. అక్కడనే వెదవల్లారా బాస్టర్స్ అంటూ విపరీతమైనటువంటి ఆ పరుష పదజాలాన్ని వినియోగించి నారా భువనేశ్వరి వ్యాఖ్యలు చేయడం అన్నది మా అక్క అది ఇప్పుడు తీవ్ర కలకలం జరుగుతుంది. అంతేకాకుండా కొన్ని పలకడానికి కూడా వీలైనటువంటి బూతు పదాలు భువనేశ్వరి నోట్లో రావడం దళితులు తీవ్రంగా మండిపడుతూ ఉన్నారు. తెలుగుదేశంలో ఉన్నటువంటి దళితులు, గతంలో చంద్రబాబు దళితులుగా ఎవరైనా పుట్టాలనుకుంటారని కామెంట్ చేయడం, ఈ రోజు అదే ధోరణిలో అదే ఆ కుటుంబం మొత్తం కూడా అదే ఇంప్రెషన్ తో ఉందన్న విషయం అర్థమవుతుంది. చెత్తబొట్టలో పుట్టిన వాళ్ళంటూ మాట్లాడడం అనేది తీవ్ర కలకలం జరుగుతుంది. దళితులంతా కూడా తీవ్రంగా మండిపడుతూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సతీష్.